హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ముఖ్యమైన గమనికండి. ఎగ్జామ్కి మనకి ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉందండి. జస్ట్ 9 డేస్ మాత్రమే ఉంది. మరి ఈ 9 డేస్ని మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా, ఓకేనా, టైం అనేది వేస్ట్ అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మరి ఈ యొక్క లాస్ట్ ఎండింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కువగా గ్రాండ్ టెస్ట్ల పైన అయితే ఉండండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ కానీ గ్రాండ్ టెస్ట్లు మీకు చాలా మంచి స్కోర్ను తెచ్చిపెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సేమ్ ఇదే స్ట్రాటజీని ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు కూడా చెప్పడం అయితే జరిగింది. వారికి 80కి 80 మార్కులు తెచ్చుకునే విధంగా అయితే చేయడం కూడా జరిగింది మన టెస్ట్ సిరీస్ ద్వారా. ఇంకా ఎవరైనా మన టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే తీసుకోండి. జస్ట్ 299 రూపీస్కే మీకు కంప్లీట్ కోర్స్ ఇస్తున్నామండి. టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి. టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఈ గ్రాండ్ టెస్ట్లు మాత్రం మరీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ రాయండి ఫ్రెండ్స్. మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? సో తప్పకుండా కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లేదా మీకు యాప్ కావాలనుకున్న వారు టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేనైనా లింక్ పంపిస్తాను. మీకు దొరకకపోతే యాప్ డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేశాక కోర్స్ కంటెంట్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాతో చాట్ చేయొచ్చు యాప్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. రోజు మనము రివ్యూ చేయబోయేటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే. సో క్లియర్ వరకు చూడండి. ముందుగా వీడియోని చిన్న లైక్ చేసి సో ఫాలో అవ్వండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. Which of the following is the final product of glycolysis? Which of the following is the final product of glycolysis? ఆన్సర్ ఏంటండి? గ్లైకాలసిస్లో అంత్య ఉత్పత్తి లేదా చివరి ఉత్పత్తి ఏంటి అనేది క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, పైరువేట్. ఓకే, పైరువిక్ ఆమ్లం అని కూడా అంటారు దీన్ని, పైరువేట్. చూద్దాం వివరాలు. The final product of glycolysis is a pyruvate which can enter the citric acid cycle under aerobic conditions. Okay, glycolysis convert glucose into pyruvate which can either into the citric acid cycle or undergo fermentation. Okay, important question andi. Next one చూద్దాం. What is the main function of pentose phosphate pathway? Pentose ఫాస్ఫేట్ పాత్వే యొక్క ముఖ్యమైనటువంటి వర్క్ ఏంటి? ఓకేనా, మెయిన్ ఫంక్షన్. ఆప్షన్ బి అండి, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సింథసిస్. క్వశ్చన్ చదివేటప్పుడే మీరు ఆప్షన్ చూసి ఆన్సర్ చేయగలగాలండి. ఓకేనా, చూద్దాం. ద పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే ప్రొవైడ్స్ రైబో షుగర్స్ ఫర్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సింథసిస్ అండ్ ప్రొడ్యూసెస్ ఎన్ఏడిపిహెచ్ ఫర్ anaerobic రియాక్షన్స్. ఓకే, అనరోబిక్ రియాక్షన్స్లో ఇవి ఏర్పడతాయి. సింథసిస్ అండ్ ప్రొడ్యూసెస్ ఎన్ఏడిపిహెచ్ ఫర్ అనబాలిక్ రియాక్షన్స్. This pathway is crucial for the production of nucleotides required for DNA and RNA synthesis. Next one చూద్దాం. Which enzyme is involved in the conversion of a glucose to glucose 6 phosphate in a glycolysis? Glucose to glucose 6 phosphate in glycolysis. Answer option A అండి, hexokinase. ఓకే, hexokinase చూద్దాం. Hexokinase catalyze the phosphorylation of a glucose to form glucose 6 phosphate. Hexokinase use ATP to add a phosphate group to glucose, forming glucose 6 phosphate in the first step of glycolysis. Okay, next one చూద్దాం. Which of the following is a characteristics of an essential amino acids? Which of the following is a characteristics of an essential amino acids? అమైనో ఆమ్లాల యొక్క లక్షణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మస్ట్ బి obtained through diet. Must be obtained through diet.
అంటే ఏంటో చూద్దాం. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కెనాట్ బి సింథసైజ్డ్ బై ద బాడీ, మస్ట్ బి obtained త్రూ ద డైట్. ఓకే, అంటే ఈ యొక్క ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి శరీరంలో తయారు కావండి, మనమే మన ఆహారం ద్వారా తీసుకోవాలి. ఓకే, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మస్ట్ బి ఇంజెస్టెడ్ బికాస్ ద బాడీ కెనాట్ సింథసైజ్ దెమ్, వాటిని సింథసైజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఏటీపీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ substances is required for the synthesis of ATP? Answer option B and D, glucose. Okay, glucose. Glucose is required for ATP synthesis as it is broken down during glycolysis and cellular respiration to produce ATP. Okay, glucose is the primary energy source for cells, providing the necessary substrates at ATP production. అంటే గ్లూకోజ్ ఏటీపీ ఉత్పత్తి కోసం అవసరమైన శక్తికి ప్రధానమైన మూలకంగా పనిచేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ బైల్ ఇన్ డైజెషన్? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ బైల్ ఇన్ డైజెషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫ్యాట్ ఎమల్సిఫికేషన్లో ఇవి పాల్గొంటాయండి. బైల్స్ ఎందులో పాల్గొంటాయి? ఫ్యాట్ని జీర్ణం చేయడంలో, ఎమల్సిఫికేషన్ చేయడంలో, అంటే సంశ్లేషించడంలో. ఓకే, చూద్దాం. యా, బైల్ హెల్ప్స్ ఇన్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, బ్రేకింగ్ దెమ్ ఇన్ టు a smaller droplets for easier digestion. అంటే త్వరగా జీర్ణం అవ్వడానికి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. Bile acid break down large fat globules into smaller droplets, so increasing the surface area for enzymic action. Okay, important అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. What is the final product of the citric acid cycle? What is the final product of the citric acid cycle? So pyruvate ఆల్రెడీ చూసాం కదా మనము. నెక్స్ట్ చూద్దాం. What is the which of the following is responsible converting pyruvate to acetyl CoA? Which of the following is responsible for converting pyruvate to acetyl CoA? Answer option A and pyruvate dehydrogenase. Okay, dehydrogenase. చూద్దాం వివరాలు. Pyruvate dehydrogenase converts pyruvate into acetyl CoA, which enters in the citric acid cycle. The pyruvate dehydrogenase complex catalyzes the decarboxylation of a pyruvate, forming acetyl CoA. Okay, next one. Which pathway is responsible for the breakdown of glucose to pyruvate? Which pathway is responsible for the breakdown of glucose to pyruvate? Option A and D, glycolysis. Okay, glycolysis. Glycolysis is the pathway responsible for converting glucose into pyruvate, producing ATP in the process. Okay, glycolysis is a 10-step process that breaks down glucose into pyruvate with the production of ATP and NADH. Important. Next one. Which of the following is a precursor of our ketone bodies? Answer option A and D, acetyl CoA. చూద్దాం. Acetyl CoA is a precursor for the production of ketone bodies during ketogenesis. In the liver, excess acetyl CoA is used to form a ketone bodies, which can be used as an energy source. Okay, important. Next one. What is the end product of glycolysis? Entandi? Pyruvate andi. Pyruvate. Next one.
Which of the following is a product of the pentose phosphate pathway? Which of the following is a product of the pentose phosphate pathway? Option A and NADPH. NADPH. NADPH is produced in the pentose phosphate pathway and is used in anabolic reactions. Okay, NADPH is used for biosynthesis of fatty acids, nucleotides and other molecules. Okay, important question. Next one చూద్దాం. What is the role of NADH in a cellular respiration? అంటే కణ శ్వాసక్రియలో NADH యొక్క పాత్ర ఏంటి? ఓకే, సెల్యులర్ రెస్పిరేషన్ అంటే ఏంటి? కణ శ్వాసక్రియలు. ఆప్షన్ ఏ అండి, యాక్ట్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ డోనర్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. యాక్ట్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ డోనర్, ఓకే, ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. NADH donates electrons to the electron transport chain, helping to generate ATP. Okay, NADH produced during glycolysis and the citric acid cycle. So donates electrons to the electron. Okay, electron transport chain to produce ATP. Next one, Sudha. Which part of the cell does glycolysis occur? Which part of the cell does glycolysis occur? Answer option B and D. Cytoplasm. Okay, cytoplasm. Glycolysis occurs in the cytoplasm of the cell. Okay, glycolysis takes place in the cytoplasm where glucose is broken down into pyruvate. Okay. Next one. What is the function of enzyme aldolase in glycolysis? Okay. What is the function of the enzyme aldolase in glycolysis? Answer option A and D. Okay, na? Cleaves fructose cleaves fructose 1 and 6 by phosphate into 2 triose sugars. Okay, aldose splits fructose 1 to 1 and 6 biphosphate into 2 triose sugars. So dehydroxy acetone phosphate and glyceraldehyde 3 phosphate. Okay, na? Aldose is responsible for cleaving fructose 6 biphosphate into 2 smaller sugars in glycolysis. Important. Next, what happens when oxygen is absent in muscle cells? కణాలలో ఆక్సిజన్ తగ్గినప్పుడు కానీ లేనప్పుడు కానీ ఏం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లాక్టేస్ బిల్డప్స్. లాక్టేజ్ అనేటువంటి ఆమ్లము అక్కడ ఉత్పత్తి అనేది జరుగుతుంది. దానివల్ల అలసట, కళ్ళనొప్పులు అయితే వస్తాయి. ఓకే, ఇన్ ద absence of oxygen, muscles switch to anaerobic metabolism leading to lactase production. Without oxygen, muscle cells undergo anaerobic glycolysis producing lactase as the end product. Okay, as the end product of lactate. Next one, Sudha. Which of the following is the product of anaerobic glycolysis? Which of the following is a product of anaerobic glycolysis? Option B and D, lactate. Okay, lactate. Anaerobic glycolysis results in the formation of a lactate as the final product. In the absence of oxygen, glucose is converted into lactate in anaerobic glycolysis. Okay, important. Next, which enzyme is responsible for the final step of glycolysis? Which enzyme is responsible for the final step of glycolysis? Option A and D, pyruvate kinase. Pyruvate kinase catalyzes the final step of
glycolysis, converting phosphoenolpyruvate to pyruvate. Okay, pyruvate kinase catalyze the transfer of a phosphate group of phosphate in a enyl pyruvate to ADP to form ATP and pyruvate. Okay, which of the following statement about NADH is correct? NADH గురించి ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. NADH is produced in the citric acid cycle. ఎందులో అండి? సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఇది ఉత్పత్తి చేయబడుతుంది. ఓకే, వివరాలు చూద్దాం. NADH is produced during the citric acid cycle and is used in the electron transport chain for ATP generation. Okay, NADH carries electrons to the electron transport chain where ATP is produced through oxidative phosphorylation. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే సో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో రివిజన్ అయితే మనం చేద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి, ముందే చెప్తున్నాను. ఈ నెక్స్ట్ ఉన్నటువంటి మనకు 8-9 డేస్ అనేవి చాలా చాలా క్రూషల్. సో ఇప్పుడు కనుక మీరు అలసట వహించి ప్రిపరేషన్ చేయకుండా పక్కన పెట్టేశారనుకోండి, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఈ 9 డేస్ ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే వస్తుందండి, అందులో డౌటే లేదు. ఓకేనా, డైలీ టెస్ట్ సిరీస్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. వాటితో పాటుగా గ్రాండ్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. యాప్లో అయితే అందుబాటులో ఉంటానండి, యాప్లో మెసేజ్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.